అణిచివేయండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయా నా చుట్టూ నీ రక్త కంచినైనా అలనాడు యోగు చుట్టూ వేసిన రక్త కంచినైనా నా చుట్టూ వేయమని అడుగుతున్నాను తండ్రి. నీ స్తోత్రాలయ్యా. మోషే వలె నీ సన్నిధిలో నమ్మకత్వం కలిగి నేను జీవించాలి తండ్రి. యోసేపు వలెనైనా పరిశుద్ధత కలిగి నేను జీవించాలి తండ్రి. యోగుల యథార్థత కలిగి నీలో నేను ఉండాలి ప్రభా నైనా. ఒక పౌలు, ఒక పేతురు, యోహానులాగానైనా నీ అభిషేకంతో నింపబడి తండ్రి నీ పరిచర్యలో పాలి భాగస్తురాలిగా అయ్యా నీ బలమైన సేవ నేను చేయాలి ప్రభా నైనా. అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మల పట్లనైనా భారము కలిగి రక్షించాలి తండ్రి నాయన. అయ్యా నాయన నువ్వు మాట్లాడావు కదా, నిన్ను వర్ధిల్లింప చేస్తానన్నావు కదా ప్రభా. మొదట నీ స్థితి కొంచెం తొదకు మహాభివృద్ధి అవుతుందని నువ్వు మాట్లాడావు కదా. అవునయ్యా, నన్ను వర్ధిల్లింపు చేసినైనా పరిచయనైనా మహావృక్షములాగా మార్చమని అడుగుతున్నాను తండ్రి. అనేక మంది నీ స్థలంలో నీకు రావాలయ్యా, అనేక మంది నిన్ను స్తుతించాలయ్యా, అనేక మంది నిన్ను ఆరాధించాలయ్యా, అనేక మంది నీ